బాగా తల్లి ఎద గట్టిదై ఓపికరాలైనటువంటి గోవు సంవత్సరం వరకు పాలిస్తుంది దూడకి. కొన్ని తొందరగా కట్టు తప్పితే బాల్ బంద్ చేస్తాయి, తన్నుకుంటాయి. కోరలో వచ్చిన దూడ తల్లి ఎదలకు ఏమాత్రం గాయం కాకుండా పాలు తాతది. గుద్ది గుద్ది తాతది, కానీ తల్లి ఎదలకు గాయం కానియది. ఎంత దూడైనా ఎంత పశువైనా దాని జ్ఞానం దానికి ఉన్నప్పుడు మీరు గురువులను ఎందుకు బాధ పెడతారు చెప్పండి? మీ చేష్టలతో గురువులను ఎంత బాధ పెడతారు తెలుసా మీకు? ఒక పశువు అంత జాగ్రత్త పడేటప్పుడు మీరెంత జాగ్రత్త పడాలి? మీరేదో బాధ పెడుతున్నారు, నేనేదో బాధపడుతున్నా అని చెప్పట్లా. నేను బాధపడట్లేదు. అంటే నేను చూడవలసిన పనులను మీరు భంగపరుస్తున్నారు, నేను చూడవలసిన వ్యవహారాలను మీరు భంగపరుస్తున్నారు. ఈ పీఠం ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది. ప్రతీది దగ్గరుండి చేయించాల్సి వస్తుంది నాకు. ఓ 50 ఏండ్లైందో, ఓ 40 ఏండ్లైందో, ఓ 70 ఏండ్లైందో, 100 సంవత్సరాలు జరిగినాయి. అన్ని మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని కూడా ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఒక రూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, వెనక అందరు చూసుకుంటున్నారంటే ఆరాం కాలు పెట్టుకొని కూసుంటా. ఇంకెవరన్నా మొక్కురి ఏమైనా చేసుకుపోరు. ఎక్కతకైతే కాళ్ళు కోసుకొని కూడా తీసుకుపోరు ఇంటికి. అంటే అర్థం చేసుకోవాలి చూసే ప్రేక్షకులు కూడా, మీరు కూడా. అమ్మకు చెప్పి ఇంటికి పోదాం, అమ్మ చెవిలేసి పోదాం అనుకుంటారు, సంతోషమే. ఆ టైంలో నేనేదో పనిలో ఉంటా. అమ్మ గురించి నువ్వు ఆలోచన చేశాడు, ట్రైన్ మిస్ అవుతుంది, బస్సు మిస్ అవుతుంది. ఎందుకు? ఆ జగన్మాత ముందరికి వెళ్ళి, అమ్మ నేను పోతున్నా, గురువుగారితో ఒక మాట చెప్పమ్మా అంటే అమ్మ నాకు చెప్పదా? నేను విననా? నిజం, ఇది సత్యం. మీరు నమ్మి నిన్న ఒక స్వామి చెప్పే స్టేజ్ మీద, గురువు గారు ఎవరి గురించి ఆలోచన చేయకండి, ఈ జనాల గురించి ఆలోచన చేసి ఒక కథ చెప్పేసి ఉండే, ఒక గాడిద మీదనో గుర్రం మీద ఎక్కిపోతున్నారని.